హాయ్ వీగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం ఒక కన్ఫ్యూజన్ థింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో కన్ఫ్యూజన్ థింగ్ గురించి నేను క్లారిటీ కూడా మీకు ఇస్తాను. సో లేట్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో ఇవాళ టాపిక్ మాత్రం కంప్లీట్లీ సమ్మర్ రిలేటెడ్ టాపిక్ అండి. సో సమ్మర్లో డిహైడ్రేట్ అయ్యే వాళ్ళు అండ్ బాడీ హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బెస్ట్ టిప్ అని చెప్తాను ఇవాళ నేను మాట్లాడే టాపిక్. సో దాని గురించి క్లియర్గా డీటెయిల్గా తెలుసుకున్నాం. సో టాపిక్ ఏంటి అంటే, సమ్మర్లో మనకి యూజువల్లీ బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగానే ఉంటుంది, మన చుట్టూ ఉన్న టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కన్ఫ్యూజన్ థింగ్ ఏంటి అంటే, వేడి పానీయాలు మీన్స్ హాట్ బీవరేజెస్ తీసుకుంటే బాడీ టెంపరేచర్ కూల్ అవుతుంది. సో ఏంటి, వేడి తీసుకుంటే బాడీ టెంపరేచర్ ఎలా తగ్గుతుంది అనేదే కదా మీ డౌట్. సో ఆ డౌట్ నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను అనమాట. సో అట్ లాస్ట్ మీకు విత్ ఎగ్జాంపుల్స్తో సహా నేను డీటెయిల్గా చెప్తాను. సో హాట్ బీవరేజెస్ తీసుకుంటే మనకి ఎందుకు బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది, అసలు ఎందుకు హాట్ బీవరేజెస్ తీసుకోవాలి సమ్మర్లో అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్లీ మనకేంటి అంటే, టెంపరేచర్ సమ్మర్లో అరౌండ్ 37 నుంచి 40+ కూడా టెంపరేచర్స్ ఉంటున్నాయి. సో మనకేంటి అంటే, టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీ కూడా కూల్నెస్ని మెయింటైన్ చేయాలి. సో మన బాడీ ఆ టెంపరేచర్కి తగ్గట్టుగా ఉంటే మన బాడీ మెటబాలిజం అనేది దెబ్బతింటుంది అనమాట. సో మన బాడీಲಿ ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతాయి. సో ఇప్పుడు ఏంటి అంటే, ఆ టెంపరేచర్కి మన బాడీ టెంపరేచర్ అనేది యూజువల్లీ మెయింటైన్ చేయాలి. ఎక్కువ ఉన్న టెంపరేచర్ కాకుండా మన బాడీకి కావాల్సిన టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. సో అలా మెయింటైన్ చేయాలంటే న్యాచురల్ వేలో మన బాడీని కూల్ చేసుకోవాలి. సో అలా కూల్ చేయడానికి ఉన్న వే హాట్ బీవరేజెస్. సో ఈ హాట్ బీవరేజెస్ తీసుకుంటే మన బాడీ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ హాట్ బీవరేజెస్కి థర్మో రెగ్యులేషన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది మన బాడీలో. సో థర్మో రెగ్యులేషన్ అంటే ఇందాక నేను చెప్పాను చూడండి. సో బయట ఉన్న టెంపరేచర్కి అనుగుణంగా మన బాడీ టెంపరేచర్ని చేంజ్ చేసుకోవాలి. సో బయట టెంపరేచర్ అబౌవ్ 40 ఉందనుకోండి, మన బాడీ మాత్రం ఎప్పుడు 36 ఉండాలి. సో బయట టెంపరేచర్ పెరుగుతుంది అంటే వేడికి తగ్గట్టు మన బాడీ టెంపరేచర్ కూడా పెరిగిపోద్ది. అట్లా అవ్వకూడదు. సో మన బాడీ టెంపరేచర్ కూడా మెయింటైన్ అవ్వడాన్ని మనం థర్మో రెగ్యులేషన్ అంటాం అనమాట. సో థర్మో రెగ్యులేషన్ ప్రాసెస్లో ఏం చేస్తుందంటే, మన బాడీ నుంచి స్వెట్ని రిలీజ్ చేస్తుంది. వేడి వల్ల స్వెట్ రిలీజ్ అయిపోయి స్వెట్ గ్లాండ్స్ నుంచి బాడీ అనేది చల్లబడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, చెమటలు వస్తే బాడీ చల్లబడిపోతుంది. సో ఇది న్యాచురల్ వే ఆఫ్ కూలింగ్ అనమాట. సో మన బాడీ కూల్ అవ్వడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. సో మీరు ఓల్డెన్ డేస్లో కానీ లేదంటే కొన్ని ఏరియాస్లో ప్రజలు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏంటి అంటే, బాడీ టెంపరేచర్ని డౌన్ చేసుకోవడానికి వాళ్ళు హాట్ డ్రింక్స్ తాగుతారు, లైక్ టీ, కాఫీ ఇలాంటివి తాగుతారనమాట. అదేం చేస్తుంది అంటే, వెంటనే బాడీలో ఉన్న హీట్ ఉంటుంది కదా, అంటే ఆ వెళ్ళిన హీట్ అనేది బాడీలో ఉన్న స్వెట్ గ్లాండ్స్ని అలా స్టిమ్యులేట్ చేసి బాడీలో నుంచి స్వెట్ బయటికి వచ్చేలా చేస్తుంది. సో వన్స్ బాడీలో నుంచి స్వెట్ బయటికి రాగానే ఏమవుతుంది అంటే, మెల్లిగా బాడీ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది అనమాట. సో బయట టెంపరేచర్తో కంపేర్ చేస్తే మన బాడీ టెంపరేచర్ అనేది నార్మల్గా వస్తుంది అనమాట. సో ఇలా బాడీ హీట్ అవ్వగానే ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. అండ్ ఇది స్పెషల్లీ ఎవరు ఎక్కువగా ఫాలో అవుతారు అంటే, మిడిల్ ఈస్ట్ పీపుల్, సౌత్ ఆఫ్రికాలో కొన్ని ట్రైబ్స్ వాళ్ళు ఇప్పుడు చెప్పిన సిస్టమ్ని ఫాలో అవుతారనమాట. బాడీ టెంపరేచర్ని డౌన్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే, బాడీ టెంపరేచర్ తగ్గించడం కోసం హాట్ బీవరేజెస్ తీసుకుంటారు. సో వాళ్ళ అలవాటే అది ప్రాపర్ వే అనమాట. సో మన బాడీని ప్రాపర్ వేలో మన టెంపరేచర్ని తగ్గించడానికి అదో బెస్ట్ వే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనం టెంపరీగా బాడీ టెంపరేచర్ తగ్గించుకోవడానికి కూల్ డ్రింక్స్ అలా తాగుతుంటాం. సో కూల్ వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, సమ్ అదర్ థింగ్స్, కూల్ బీవరేజెస్ కానీ తాగుతాం. అది తప్పు. సో మీరు బయట ఎండగా ఉంది కదా అని చెప్పి కూల్ థింగ్స్ మీ బాడీలో వేసారనుకోండి, అది టెంపరీగా కూల్ ఇస్తుంది. సో మీ బాడీకి ఏమనిపిస్తుంది అంటే, ఓకే చల్లది లోపలికి వెళ్ళిపోయింది కదా, ఓకే టెంపరేచర్ కూల్ అవుతుందేమో అని చెప్పి అదొక ఇదిలో ఉంటుంది అనమాట. సో అప్పుడేమవుతుంది అంటే, ఈ స్వెట్ పోర్స్ అనేవి యాక్టివేట్ అవ్వవు. కాసేపటికి మళ్ళీ మీ బాడీ టెంపరేచర్ అగైన్ బయట ఎలా ఉందో అలాగే లోపల కూడా అలాగే వచ్చేస్తుంది. బాడీ టెంపరేచర్ ఎక్కడ కూడా డౌన్ కాదు మీకు. సో ఇక్కడ మీ ప్రాబ్లం అరైజ్ అవుతుంది అనమాట. సో అందుకనే కూల్ బీవరేజెస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, కూల్ వాటర్ కానీ తాగినప్పుడు ఆలోచించండి, మీ బాడీ టెంపరేచర్ అనేది ఎప్పుడు డౌన్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ కూల్ వాటర్ తాగితే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది అంటారు. అండ్ అది దీనికి రీజన్. సో బయట కాసేపు కూల్ అవుతుంది అంటే టెంపరీ ఇది మాత్రమే, తర్వాత
మళ్ళీ నార్మలైజ్ అవుతుంది అనమాట. బయట ఉన్న టెంపరేచర్తో పాటుగా ఇది కూడా రేజ్ అవుతుంది. సో అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ హాట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, హాట్ బ్యూరేజెస్ ఏవైనా ఉన్నాయో అవి తాగేటప్పుడు బాడీ హీట్ ఉన్నవాళ్ళు, సమ్మర్లో బాడీ హీట్ ఉన్నవాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. వాళ్ళు సమ్ అదర్ థింగ్స్ ట్రై చేయండి, లైక్ కూల్ ప్యాక్ ఉంటుంది కదా, బాడీ టెంపరేచర్ తగ్గించుకోవడానికి కూల్ ప్యాక్ పెట్టడము, లేదంటే సమ్ వాట్ ఎక్సర్సైజెస్ చేస్తే స్వెట్ బయటికి వస్తుంది. అలాంటి ట్రయల్స్ అయితే చేయండి, కానీ హాట్ డ్రింక్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకోకండి. మళ్ళీ బాడీ టెంపరేచర్ వేడి పదార్థాలు తీసుకుంటే మళ్ళీ మీ బాడీ టెంపరేచర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓన్లీ నార్మల్ బాడీ టెంపరేచర్ ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.